గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ వేదకాలం నాటి వివాహం. వేదకాలం నాటి వివాహ వ్యవస్థ ఎలా ఉంది మనకు పోటీ పరీక్షల దృష్టిలో ఒకసారి దీన్ని చూద్దామండి. మ్యారేజ్ సిస్టమ్ ఎలా, ఆ రోజుకి మ్యారేజ్ సిస్టమ్ ఎలా ఉండేది ఒకసారి పోటీ పరీక్షలు చూద్దాం. తొలివేద కాలంలో 2 రకాలైన వివాహాలు ఉండేయండి. ఒకసారి చూద్దామండి. 2 రకాలైన వివాహాలు తొలివేద కాలంలో ఏంటంటే అనులోమ వివాహం. అనులోమ వివాహం. రెండవది ప్రతిలోమ వివాహం. ఏంటి వివాహం అనులోమ ప్రతిలోమ అంటే, అనులోమ వివాహం ఉన్నత కులంలో ఉన్న పురుషుడు తక్కువ కులంలో ఉన్న స్త్రీని వివాహం చేసుకోవడాన్ని అనులోమ వివాహం అన్నారు. వీళ్ళకి సమాజంలో ఒక రకమైన గౌరవం ఉండేది. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతిలోమ వివాహం అంటే ఏంటంటే, తక్కువ కులంలో ఉన్న పురుషుడు ఉన్నత కులంలో ఉన్న అమ్మాయిని లేదా స్త్రీని పెళ్లి చేసుకోవడం అనేది ప్రతిలోమ వివాహం. ఇది తొలివేద కాలంలో ఈ 2 రకాలైన వివాహాలు మాత్రమే ఉండేది. అలాగే ఈ తక్కువ ప్రతిలోమ వివాహం పుట్టిన బిడ్డల్ని చండాల లేదా నిషద అని చెప్పి అనేవాళ్ళు. వీళ్ళకి సమాజంలో పెద్దగా గౌరవం ఉండేది కాదు. అలాగే ఈ తొలివేద కాలంలోనే నియోగ వ్యవస్థ ఉండేది. నియోగ వెరీ ఇంపార్టెంట్ అండి. నియోగ వ్యవస్థ ఉండేది. ఏంటి దీని ప్రాధాన్యత ఏంటి? ఈ నియోగ వ్యవస్థ యొక్క ప్రాధాన్యత ఏంటంటే, ఒక స్త్రీకి పిల్లలు లేనప్పుడు, వివాహమైన తర్వాత పిల్లలు లేనప్పుడు, భర్త ద్వారా పిల్లలు కలగలేదంటే భర్త యొక్క తమ్ముని ద్వారా పిల్లలు కనే వ్యవస్థని నియోగ వ్యవస్థ అని అంటారండి. ఇది వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ టైం కూడా మనకి గ్రూప్ 2లో, గ్రూప్ 1లో, ప్రిలిమ్స్లో, మెయిన్స్లో కూడా అడిగారు. ఒకసారి దాన్ని మనం చూసుకోవాలి. సో ఇది తొలివేద కాలం నాటి వివాహ వ్యవస్థ. మరి ఈ సిస్టమ్ ఒకసారి మనం చూద్దామండి. ఇక్కడే తొలివేద కాలంలోనే బాల్య వివాహాలు లేవు. సతీ సంగమనం ఉండింది కానీ కంపల్సరీ కాదు. పరదా వ్యవస్థ లేదు. కానీ మలివేద కాలానికి వచ్చే సమయానికి వివాహాలు 2 రకాలు కాదండి, 8 రకాలైన వివాహాలు అనేది అష్ట వివాహ వ్యవస్థ అంటారు. వెరీ ఇంపార్టెంట్ అండి పోటీ పరీక్షలు. అష్ట వివాహ వ్యవస్థ అని అంటారు మలివేద కాలం. 8 రకాలైన పెళ్లి. ఏంటేంటి 8 రకాలు ఒకసారి చూద్దాం. నెంబర్ 1 బ్రహ్మ వివాహం. నెంబర్ 2 దైవ వివాహం. నెంబర్ 3 హర్ష వివాహం. నెంబర్ 4 గాంధర్వ వివాహం. నెంబర్ 5 ప్రజాపత్య వివాహం. నెంబర్ 6 రాక్షస వివాహం. నెంబర్ 7 పైశాచిక వివాహం. నెంబర్ 8 అసుర వివాహం. వెరీ ఇంపార్టెంట్. పోటీ పరీక్షలు ఖచ్చితంగా అడుగుతారు. పోటీ పరీక్షలు అడిగారు కూడా. మీకు తెలిసి ఉంటుంది, ఆస్పిరెంట్స్కి అడిగారు కూడా. అనేక సందర్భాల్లో పోటీ పరీక్షలు అడిగారు. అష్ట వివాహ వ్యవస్థ మలివేద. ఇందులో ఏ వివాహం ఎలా అంటే ఒకసారి చూద్దాం. బ్రహ్మ వివాహం పెద్దలు నిర్ణయించిన వివాహం, కేవలం బ్రాహ్మణుల కుటుంబాల్లో మాత్రమే జరిగే వెరీ ఇంపార్టెంట్. బ్రహ్మ వివాహం పెద్దలు నిర్ణయించిన వివాహం, బ్రాహ్మణ కుటుంబాల్లో మాత్రమే జరిగేవి. రెండవది దైవ వివాహం. బ్రాహ్మణులు పురోహితులు చేశారు కాబట్టి వాళ్ళకి ఒక స్త్రీని ఇచ్చడం ఈ క్షత్రియ వర్గంలో జరుగుతూ ఉంటుంది అన్నమాట. మూడవది వెరీ ఇంపార్టెంట్ ఏపీఎస్సీ దృష్టిలో హర్ష వివాహం. కన్యాశుల్కం ఉంటుంది ఈ వివాహంలో. కన్యాశుల్కం ఉంటుంది ఈ వివాహంలో. ఏంటి కన్యాశుల్కం అంటే, పెళ్లి కూతురును పెళ్లి కొడుకు తీసుకున్నప్పుడు లేదా వధువుని వరుడు తీసుకున్నప్పుడు ఆ కుటుంబం వధువును కోల్పోతుంది కాబట్టి ఆ కుటుంబానికి కాస్త ఆస్తిని కేటాయించాలి. ఆ ఆస్తి కేటాయించడంలో ఆ స్త్రీని మనం తీసుకుంటున్నాం కాబట్టి ఆ కుటుంబానికి ఆవులు లేదంటే ఇంకేదైనా బంగారు ఇలాంటివి ఇచ్చి అమ్మాయిని కొనుక్కునే వ్యవస్థ ఎక్కడ కనిపిస్తుందంటే మనకి హర్ష వివాహంలో కనిపిస్తుంది. కన్యాశుల్కం. ఇది పోటీ పరీక్షలు ఏపీ సెట్, యూజీసీ నెట్, హిస్టరీ సబ్జెక్ట్లో
ఏపీ సెట్, యూజీసీ నెట్, ఏపీపీఎస్సీ జిఎస్ పేపర్లో చాలా సార్లు రిపీట్ అయిన బిట్ అంటే ఒకసారి ఆస్పిరెంట్ చూడాలి. కన్యా శుల్క వ్యవస్థ ఇక్కడ ఉంది. దాని తర్వాత గాంధర్వ వివాహం. సో స్త్రీ పురుషులు ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకోవడం. దాని తర్వాత ప్రజాపతి వివాహం. సో ఒకరినొకరు చూసి సో పెళ్లి చేసుకోవడం. రాక్షస వివాహం. రాక్షస వివాహం అంటే మనకి ఇష్టం లేకుండా, స్త్రీకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవాలి. రాక్షస వివాహం, స్త్రీ పురుషులు ఇద్దరు దొంగతనంగా చేసుకుని పెళ్లి. పైశాచిక వివాహం, అమ్మాయికి ఇష్టం లేకుండా చేసే వివాహం పైశాచికం. అసుర వివాహం, కొంతమందికి దాన ధర్మాలు చేసి ఈ పెళ్లి చేసుకోవడం. సో ఇది మనకి మలివేద కాలంలో అసుర వివాహ వ్యవస్థ. ఈ మలివేద కాలంలో వచ్చిన తర్వాత సతీ సహగమనం. సతీ సహగమనం అమలు చేశారు. పరదా పద్ధతి అమలు చేశారు. వెరీ ఇంపార్టెంట్ అండి. సతీ సహగమనం అమలు చేశారు, పరదా పద్ధతి అమలు చేశారు. అట్ ద సేమ్ టైం స్త్రీ తన ఆస్తి హక్కును కోల్పోయింది ఈ పీరియడ్లో. వెరీ ఇంపార్టెంట్ అండి. స్త్రీ తన ఆస్తి హక్కును కోల్పోయింది ఈ పీరియడ్లోనే. సో వెరీ ఇంపార్టెంట్. స్త్రీ తన ఆస్తి హక్కును కోల్పోయింది. కేవలం స్త్రీ వంటింటికి మాత్రమే పరిమితం అయిపోయింది. తన వారసుల్ని ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే స్త్రీ పరిమితం అయిందని చెప్పేసి మనకు మలివేద కాలంలో చూపించడం జరిగింది. సో ఇదండి మలివేద కాలం నాటి వివాహ వ్యవస్థ మరియు తొలివేద కాలం నాటి వివాహ వ్యవస్థ. పోటీ పరీక్షల దృష్ట్యా మనకు బాగా ఉపయోగపడుతుంది అనేది. సో ఆస్పిరెంట్స్ అండి, చూస్తున్న వాళ్ళు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోతో మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.